అట్లా లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని కేసీఆర్ని ఎట్లా బొందబెట్టినో మిమ్మల్ని కూడా అట్లే బొందబెడతారు. అన్నా రేవంత్ అన్న గుర్తుపెట్టుకో, బ్రిటిష్ వాడు ఇక్కడ కాలు మోపలేకపోయిండు. 13 సార్లు దండయాత్ర చేసినా ఈ గడ్డ మీద పాలన చేయలేకపోయిండు. నిజాం కొన్ని దశాబ్దాలు పాలన చేసినా తిరుగుబాటుకి, ఉద్యమానికి, పోరాటానికి లొంగిపోయి ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని ఢిల్లీకి పారిపోయిండు. రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉండడానికి వీల్లేదని విర్రవీగిన వాళ్ళని బొందబెట్టి తెలంగాణ తెచ్చుకున్నది ఈ గడ్డ. ఈ చరిత్ర మీకు తెలుసో లేదో ఒక్కసారి మీ స్నేహితులు, మీ సన్నిహితులు, మీ హితులు అయిన వాళ్ళతోటి మీరు తెలంగాణ చరిత్రని మరొక్కసారి నెమరేయండి. తెలంగాణ చరిత్రని మీరు గనక ఏమాత్రమైనా దీన్ని మళ్ళా తిరిగి రాయడానికి ప్రయత్నం చేస్తే, తెలంగాణ తల్లికి సంఖ్యలు వేయడానికి ప్రయత్నం చేస్తే, తెలంగాణ తల్లిని నడి బజార్లో మీరు అంగట్లో సరుకు చేయదలుచుకుంటే మీరు కాలగర్భంలో కలిసిపోతారు. రేవంత్ మాకు చంద్రబాబు నాయుడుతో అవసరం లేదు, అసలు మాకు ఆయన విషయమే మాకు అవసరం లేదు. కానీ మీరు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రజలు ఒక మార్పు కోసం అని చెప్పి మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. దాన్ని గనుక మీరు కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఇప్పటికే మొన్న లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత బుద్ధి చెప్పిండ్రు. రాబోయే సర్పంచ్ కానీ, లోకల్ బాడీ కానీ, లేకపోతే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ తీర్పుని తెలంగాణకు అనుకూలంగా ఇస్తారనేది మీరు మర్చిపోకూడదు.